ఉరికి ఉరికొచ్చి విగ్రహాలకు దండలేస్తా ఉన్నారు. పాపం ఉరికొచ్చి మా బురకలు తీస్తా ఉన్నారు. అదే మీ అయ్య దగ్గరికి ఎవడన్నా పోయి బురకలు ఇస్తాడా రాత్రి? ఎందుకంటే ఆయనకు చరిత్ర లేదు. పాపం ఉన్న చరిత్ర అయినా వ్యభిచార చరిత్ర ఉన్నది, నీచమైన చరిత్ర ఉన్నది నా తండ్రికి అనే విషయాన్ని ఈ సందర్భంగా కోపంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారి విగ్రహాన్ని, వారిని ప్రేమించే వాళ్ళని పోలీస్ ఆంక్షలు పెట్టి ఇవాళ ఇక్కడ ఉన్న సిఐని అడుగుతున్నా, నిజంగానే మీకు రాజ్యాంగం అర్థమై ఉంటే, మీ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు పోలీసు ఉద్యోగం ఉన్నదని మీరు భావించి ఉంటే, రాత్రి ఏదైతే దొంగలాగా వచ్చిన ఈ బురకను తీసినటువంటి దొంగల మీద కేసు పెడితే మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అవుతారు. ఏ విధంగా వాళ్ళు వస్తారు? ఎందుకు 144 సెక్షన్ ఉండాలి? కనుక ఇవాళ దానికి జవాబు చెప్పాలి. సిపి గారు కావచ్చు, మంత్రి కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి సీనియర్లు తెలుస్తుంది నీ తండ్రి చరిత్ర ఏందో. ఆయన స్పీకర్ గా వచ్చే వరకు చినిగిపోయిన లాల్చీలతోటి ఆర్టీసీ బస్సులు వచ్చి పోయిన విషయం మాకు మాత్రమే తెలుసు. అదే నిన్నటి వరకు కమాన్పూర్ లో కావచ్చు, ఎక్కడెక్కడనో మేము విగ్రహాలు ఓపెన్ చేయలేదా? గౌరవంగా ఓపెన్ చేసినామా? ఈ విధంగా 144 సెక్షన్లు ఉండేనా? అంటే మేము ఓట్లేసి నీకు అధికారం ఇస్తే, మా కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మా మహనీయులను మేము గౌరవంగా, మా విగ్రహం మాది, ఆ గద్దె మాది, ఈ ఊరు మాది, అసలు మీరే వడరా? నాకు అర్థమైతే లేదు. మీకెందుకురా ఈ విగ్రహం మీద అంత కక్ష? ఎందుకు మీరు దండలేయాలి? మేము ఓపెన్ చేసినాక చేయాలి. మేము ఓపెన్ చేసినాక వచ్చి మీరు ఆయనకు పూలేసి కాళ్లకు దండం పెట్టుకోవాలి. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమని మేము చాటి చెప్పినాం తప్ప మీలాగా. కనుక ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ గమనించాలి. నువ్వు ఎట్లనే ఎక్కువ చేస్తా ఉంటే నీ అయ్య నీచ చరిత్ర అని చెప్తా. నాకు ఇంకొకసారి ఏమి కాకపోయినా ఇబ్బంది లేదు. నీ అయ్య నీచ చరిత్ర ఈ నియోజకవర్గంలో చర్చించబడేందుకోసం నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు. మా బాబాసాహెబ్ను, మమ్మల్ని అవమానిస్తుంటే నీ అయ్యది నీచ చరిత్ర ఖచ్చితంగా ఒక బుక్కు రూపాయన బయటికి తీస్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళ నిర్ణయానికి వచ్చిన రాత్రి ఈశ్వరన్న కూడా చెప్పిన, ఖచ్చితంగా నీది ఇదే విధంగా అరాచకాలు ముందుకెళ్తా ఉంటే రేపు ఖచ్చితంగా మా చేతులకు అధికారం రావడం తథ్యం అయిపోయింది. ఇప్పటికే 20 నెలల్లో ప్రజానికానికి అర్థమైపోయింది ఎవరు ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారో. నువ్వు అధికారంలో లేనప్పుడు ఇదే పోలీసులను ఏ విధంగా మాట్లాడినావు, ఊగలమారి ఏడుపులు ఏడ్చినావు, వయ్యో వవ్వో అన్నావు. ఇప్పుడు అదే పోలీసులతో హింసలు పెడతా ఉన్నావు. అర్థమైపోయింది వాళ్ళ సమాజానికి. ఖచ్చితంగా అధికారం రాగానే నీ అయ్య బొమ్మల దగ్గర అంబేద్కర్ బొమ్మలు ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మొత్తం నీ అయ్య విగ్రహాలు పీకేస్తా. పీసేకి ఆ ప్లేస్లలో అంబేద్కర్ విగ్రహాలు అప్పుడు ఎవడు అడ్డం వస్తారో చూస్తా, ఏ 144 సెక్షన్ వస్తుందో చూస్తా. ఈ విధంగా నేను అవమానించుకుంటా పోతా ఉంటే నీ అయ్య సొమ్ము ఉన్నదా? ఏమన్నా నీ తాత సొమ్ము ఉందా? నీది రూపాయి ఉందా? ఎందుకు మేము అగౌరవపడాలి? అంబేద్కర్ మిమ్మల్ని కొట్టిండా, తిట్టిండా? అరే దుద్దిల్ల శ్రీధర్, నీకు కూడా ఇవాళ మంత్రి పదవి వచ్చిందంటే ఆయన రాజ్యాంగం వల్లనే గుర్తుపెట్టుకో. నీ అయ్యనో నీ తాతనో కాదు, నీ తాతనో నీ అయ్యనో రాజ్యాంగం రాయలేదు, అలా మెంబర్ కూడా కాలేదు. కనుక దుద్దిల్ల శ్రీధర్ ఆలోచించాలి. ఇప్పటికైనా హెచ్చరిస్తున్న ఖబర్దార్, అంబేద్కర్ విగ్రహాలు నీ అయ్య విగ్రహాల ప్లేస్ లో ఖచ్చితంగా వస్తాయి. నీ అయ్య నీచ చరిత్ర ఈ నియోజకవర్గంలో చర్చించబడడానికి నువ్వే పావులు కదులుతా ఉన్నావు. నీ పోలీస్ ఆంక్షలు, నీ 144 సెక్షన్లు మమ్మల్ని ఏది కూడా ఆపలేవనే విషయాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. సిపి ముఖ్యంగా గమనించాలి. సిపి మీ పోలీసులు ఇవాళ గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారుతా ఉన్నది, డ్రగ్స్ వస్తా ఉన్నాయి, అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో దుద్దిల్ల శ్రీను అనే ఒక జోకర్, ఆ శ్రీధర్ తమ్ముడు చేతిలో ఇక్కడ అనేక అరాచకాలు జరుగుతా ఉన్నాయి. సిపి ఒకవేళ నీకు రాజ్యాంగం తెలిసి ఉంటే, నీ చేతిలో ఇన్ఫర్మేషన్ ఉంటే, మీరు నిజమైన పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే, ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉంటే దీని మీద ఉక్కువాదం పెట్టండి, దీని గురించి ఆలోచించండి. కానీ మేము విగ్రహాలు పెట్టుకుంటాం, మేము కార్యక్రమాలు చేసుకుంటాం అంటే మా మీద ఆంక్షల? ఇది పోలీస్ శాఖ నిజంగానే మంచిగా పనిచేసి ఉంటే ఆ రాత్రి ఎవడైతే దొంగలు బందీపోట్లాగా వచ్చిండ్రో వాళ్ళు కటకటాల వెనుక పోవాలి, వాళ్ళ మీద కేసులు ఉండాలి. అంతటి కారణం దుద్దిల్ల శ్రీధర్ అనే విషయం ఈ సమాజానికి అర్థమయ్యే వరకు
పూర్తి శ్వాస ఉన్నంత వరకు పోరాటం ఆగదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చిన్న గ్రామం, మారుమూల గ్రామం పెంచుకలపేట, ఇక్కడ 144 సెక్షన్ పెట్టాలనేటువంటి ఆలోచన రావచ్చునా? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టింది మొదలు భారతదేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినప్పటికీ కూడా ఈ అవమానాలు తప్పలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. యావత్ రాజ్యాంగాన్ని రాసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే నువ్వు ఒక్క ఎస్సీలకు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఆధారంగా చేసుకొని మిగిలినంతా పోనీయా? ఇలా మహిళల హక్కులు ఏడికెళ్ళొచ్చినాయి. ఇంకా ఉన్నటువంటి అంత గొప్పగా ఎదిగినటువంటి అన్ని పుస్తకాలు చదివినటువంటి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి నాయకుడు కూడా ప్రపంచంలో లేడని ఇతర దేశాలు గర్విస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి మన దేశం మన కోసం గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మరి ఈ నేతను, ఈ మహనీయుని మనం ఎంత గొప్పగా చూడాలనో అది వదిలిపెట్టి ఇలా ఈ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, ఈ రాజ్యాంగం ద్వారానే గొప్పగా ఇలా సమాజంలో గొప్ప వ్యక్తులుగా విలసిల్లుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇష్టానురీతిగా మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే చాలా బాధ అవుతుంది. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తుంటే చాలా బాధ అవుతుంది. నేను చివరగా చెప్పేది ఒకటే మాట, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇజం కానీ పూలే వాదం కానీ ఇది ఎన్నటికీ వట్టిగా పోయేది కాదు. ఇవాళ మీరు తొక్కి పెట్టవచ్చుడు, 4 రోజులు మాత్రమే ఇది తొక్కి పెట్టబడుతుంది. ప్రజలకు అర్థమైన నాడు ఇప్పుడిప్పుడే బీసీ వర్గాలకు అర్థమైంది, అరే మేము 52% ఉన్నటువంటి బీసీలం, మాకు రాజ్యాధికారం లేదు, మమ్మల్ని ఎవడు పట్టించుకునేటో లేడు, మాకెందుకు రాజ్యాధికారం వద్దు అని ఇలా ఆలోచిస్తున్న తరుణం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.